Hi everybody, I'm Dr. Swati Reddy, consultant obstetrician and gynecologist and infertility specialist, laparoscopic surgeon. ఈ రోజు PCOD అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. సో కామన్లీ ఈ మధ్య PCOD అంటే చాలా వినిపిస్తూ ఉంటుంది. యంగ్ గర్ల్స్ 14 ఇయర్స్ గర్ల్స్ నుంచి 40 ఇయర్స్ వరకు సఫర్ అవుతూ ఉంటారు. కామన్ టర్మ్ నీటి బుడుగులు అని అంటారు. సో PCOD అంటే ఏంటి, ఎవరికి వస్తుంది, ఏది రిస్క్ ఫ్యాక్టర్స్, హౌ టు ట్రీట్ ఇట్, వాట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ PCOD అనేది డిస్కస్ చేద్దాం. సో ఈ PCOD అనేది మోస్ట్లీ 2 రకాలు ఉంటాయి. లీన్ PCOD, ఒబేస్ PCOD అని. అంటే లావుగా ఉండే వాళ్ళలో PCOD వస్తుంది, అలాగే చాలా బక్కగా ఉన్న PCOD వస్తుంది. సో ఒబేస్ PCOD గురించి డిస్కస్ చేద్దాం. సో లావు ఉండే వాళ్ళలో ఎందుకు నీటి బుడుగులు అనేది కామన్. సో ఈ PCOD అనేది ఈ మధ్యనే ఎక్కువ మనకు వినిపిస్తుంది. ఎందువల్ల అని చెప్తాను. మెయిన్లీ ఫిజికల్ యాక్టివిటీ లేక, మెయిన్లీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయలేని వాళ్ళలో బాగా ఇది కామన్ అయిపోయింది. మోర్ దెన్ 5 to 6 kgs సడన్ వెయిట్ గెయిన్ వల్ల PCOD అనేది వస్తుంది పేషెంట్స్కి. సో దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్, సో యంగ్ గర్ల్స్లో PCOD ఉన్న దానివల్ల బాగా ఫ్యాట్ అవ్వడం, స్కిన్ చేంజెస్, హెయిర్ గ్రోత్ ఎక్సెస్ అవ్వడం, లెథార్జీ, లేజీనెస్, అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు ఏదైనా పనిలో, యాక్టివ్గా చేసుకోలేరు, వెయిట్ పెరుగుతూ వెళ్తారు. అండ్ ఇన్ మ్యారీడ్ విమెన్లో PCOD అనేది డయాగ్నోస్ అవుతే ఇట్ విల్ లీడ్ టు ఇన్ఫర్టిలిటీ. సో నీటి బుడుగులు ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ డిలే అవ్వడం, ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అవ్వడం, డెవలప్మెంట్ లేదు అని చెప్పడం, ఇవన్నీ కామన్ PCOD మ్యారీడ్ విమెన్లో. ఎల్డర్లీ లేట్ విమెన్ 40 ఇయర్స్ వాళ్ళకు కూడా PCOD వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సడన్గా వెయిట్ గెయిన్ అయ్యే దాని వల్ల అవుతుంది మెయిన్ కామన్లీ. సో వాళ్ళలో కూడా బాగా వెయిట్ గెయిన్ అవ్వడం, వీక్నెస్, లేజీగా అనిపించడం, ఇవన్నీ కామన్ 40 ఇయర్స్ అయిన తర్వాత కూడా. సో మనకు ఎలా డయాగ్నోస్ అవుతుంది PCOD మనకు ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది అని. సో మెయిన్లీ వాళ్ళ పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అవుతుంది. వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, మాకు 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి వస్తుంది, వచ్చినప్పుడు 15 రోజులు 20 రోజుల వరకు బ్లీడింగ్ అవుతుంది అని ఇలా కంప్లైంట్స్ చెప్తుంటారు. సో ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఫీమేల్స్లో చాలా ఈజీగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోయినా, డయట్ మెయింటైన్ చేయకపోయినా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఈజీగా అవుతుంది. సో వన్స్ ఈ PCOD వచ్చిందంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ your menstrual cycle and your fertility and your body weight and your lifestyle habits. సో ఈ PCOD అనేది ఎవరికైనా ఈ కంప్లైంట్స్ ఉంటే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, లేకపోతే కన్సీవ్ అవ్వట్లేదు, వెయిట్ గెయిన్ అవుతున్నాము, సైకిల్ సరిగా రావట్లేదంటే ఖచ్చితంగా యూ షుడ్ అప్రోచ్ యువర్ గైనకాలజిస్ట్ అండ్ టేక్ అ సొల్యూషన్. చాలా త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యూచర్లో ఇష్యూస్ రావు. ముందే డయాగ్నోస్ చేసుకొని ముందే ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.